గౌరమ్మ గారు నమస్కారం. ఏం చేస్తున్నారు మీరు? వచ్చారా మీరు? ఇంత త్వరగా వచ్చేసారి గులాబీదేవి గారు. ఏదైనా టిఫిన్ లాంటివి ఇమ్మంటారా? ఈ పళ్ళు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు కాదండి గులాబీదేవి గారు? ఏంటా ఈ కేకలు? అసలు ఇంతసేపు ఏం చేసావు? గోధుమలు తీసుకుని నిన్ననగా వెళ్ళావు, పిండి పట్టించుకుని ఈ రోజు వచ్చావు. ఇంటికి అతిథులు రావడం చూసావు కదా, ఎన్ని పనులుంటాయి చూడు. గిన్నెలు గుట్టలుగా పడున్నాయి, పనులన్నీ అలాగే ఉండిపోయాయి. గౌరమ్మ గారు అదేంటంటే పిండి పట్టించేసరికి అది చాలా ఆలస్యమైంది, అలాగే చీకటి పడిపోయింది కూడా. అందుకే నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆపు, అబద్ధాలు చెప్పకు నువ్వు. పని దొంగ దొరికింది మాకు. వెళ్ళు, వెళ్ళి గిన్నెలన్నీ తోము వెళ్ళు. ఎప్పుడు చూసినా చెప్పా పెట్టకుండా మాయమైపోతుంది. ఒక్క పని సరిగా చేయదు. నాకే వీలుంటే ఎప్పుడో తీసేసేదాన్ని. పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పు, లెక్క చూసి పంపించేస్తాను. అమ్మాయి గౌరీ, ఏమైందమ్మా? ఎందుకలా కేకలు వేస్తున్నావు? ఇదిగో చూస్తున్నారుగా గులాబీని, మీ మంచితనం గారాబం అలసుగా తీసుకుంది. గోధుమలు తీసుకుని నిన్న వెళ్ళింది, పిండి తీసుకుని ఈ రోజు వచ్చింది. ఏ పని సరిగా చేయదు, పైగా చెప్పకుండా వెళ్ళిపోతుంది. మీరే చూడండి ఎన్ని పనులు మిగిలిపోయాయో. గులాబీ, మా కోడలు గౌరీ కోపంలో తప్పేం లేదు. నువ్వు మా అందరి మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటున్నావు తెలుసా? అదే అమ్మగారు, మా అత్తయ్య మా ఇంటాయన నిన్న జరిగిన దానికి ఇద్దరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు? ఏం జరిగింది? అది అమ్మగారు ఏంటంటే మా వల్ల కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగాయి. ఇప్పుడు నేను ఆ తప్పుల్ని సరిదిద్దడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను. అది కూడా మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని. అయినా ఫలితం లేదు. మా అత్తగారికి నా మీద ఇంకా కోపం తగ్గనే లేదు. మా తప్పుల్ని ఆవిడ వదిలిపెట్టడం లేదు. అత్తయ్య గారు, నేనిప్పుడే వస్తాను. అది సరే, నేను అర్థం చేసుకోగలను. చూడు గులాబీ, ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా నీ తప్పులు దిద్దుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఏదో ఒకరోజు మీ అత్త తప్పకుండా క్షమిస్తుంది, కరిగిపోతుంది. కొన్నాళ్ళు ఓపిక ప్రయత్నించు, నువ్వు కోరుకున్నట్లే అవుతుంది. అమ్మగారు నాకు అర్థమైంది. అది సరే, ఇక్కడ చేసిన పంచాలు మాటలు పక్కన పెట్టి మిగతా కోడలికి సాయం చేయి. లేదంటే గౌరీ కోపంతో పాటు నా కోపాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే అమ్మగారు. అరే వా, పిల్ల మాటల పుట్టే కాదు, పనులు కూడా బాగా చేస్తుంది. అయ్యయ్యో, అత్తయ్య గారికి ఏం ఆలోచన వచ్చిందో ఏంటో. కిచెన్ సామాన్లు తెప్పించే పనేమో ప్రియకిచ్చింది, అంతా తలకిందులైంది. ఇప్పుడు చూడు, ఒక పప్పు 5 కిలోలు, మరో పప్పు 2 కిలోలు, ఇంకొకటి 10 కిలోలు. ఇక ఈ పిండి, ఊరి దేవుడో, ఈ పిండి ఈ రోజే పట్టించి తీసుకొచ్చారు. అత్తయ్య గారు, నేనెవ్వరికి చెప్పాలి ఇప్పుడు? ఏ గులాబీ, ఇలారా. ఈ పచ్చడి సీసాని తన గదికి తీసుకెళ్లి ప్రియకివ్వు, తనే తెప్పించుంటుంది. సరేనా? వెళ్ళు. ఆగాగు, ఒక మాట. ఆ తర్వాత ఈ సామాన్లన్నీ తీసుకెళ్లి కిచెన్ లో పెట్టు, అర్థమైందా? వెళ్ళు. అలాగే అమ్మా. ప్రియమ్మగారి గదిలోకెళ్ళి ఈ పచ్చడి నేనే స్వయంగా ఇస్తాను. ఆవకాయ వద్దు. నేను ఆవకాయ కోసం కిచెన్లోకి వెళ్తే గౌరక్కకి, మీనాక్షి అక్కకి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి అడిగేస్తారు. ఏమైంది? నాకు అసలు ఆవకాయ నచ్చదు కదా. అలాంటప్పుడు ఆవకాయ తినాలని ఎందుకు అనిపిస్తుంది? ప్రియమ్మ, పుల్ల పచ్చళ్ళు తిను తిను. నువ్వు నా కోసం ఆవకాయ ఎందుకు తీసుకొచ్చావు? అది అమ్మ, నాకెందుకో మీకేమో పుల్ల పచ్చళ్ళు తినాలని అనిపించిందని నాకు అనిపించింది, అందుకే తెచ్చాను. తినండి, తీసుకోండి. అదేంటి, ఏదో కారణం ఉంటుందిగా. ప్రియమ్మ గారు, ఎందుకు కోపడుతున్నారు? ఇష్టం లేకపోతే వదిలేయండి, అంతే. నాకేం అక్కర్లేదు. చూడు గులాబీ,
నువ్వు ఎక్కువ ఓవర్ స్మార్ట్ అవడానికి ప్రయత్నించుకో. వెళ్ళి నీ పని చూసుకో. కింద హాల్ అంతా శుభ్రం చేయి. వెళ్ళు. అలాగే. తనకి నిజం తెలిసిపోయినట్టు నాకు అనిపిస్తుంది. కొంప తీసి రిపోర్ట్ చదవలేదు కదా? లేదు, తనకి చదువు రాదుగా. ఆవకాయ కూడా తీసుకెళ్ళింది. ఇంటి పని మనిషిని అనుకోని ప్రియక్క నా మీద కేకలు వేస్తుంది. అసలు ఆ సంగతి వదిలేస్తే, అయినా ప్రియక్క తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇంట్లో దాచిపెడుతున్నందుకు ఇది చాలా మంచి విషయమే కదా. పోన్లే, నాకెందుకు. లవ్లీ, లవ్లీ, లవ్లీ. సారు, ఏమైంది? మీరు మీ ఆవిడ్ని వెతుకుతున్నారా? ఆ విషయం నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో. నాకెందుకులేండి. మీరు కావాలని అడిగితేనే నేను ఆ విషయం చెప్తాను. మీ ఆవిడ గారు వంటలు వండే క్లాస్ కి వెళ్లారు. నాకు తెలుసు. సారు, కావాలంటే నేను మీకోసం టీ టిఫిన్లు తీసుకొని రానా? వద్దు, నాకు నీ టీ టిఫిన్లు ఏమీ వద్దు. నీ పని నువ్వు చూసుకో, అర్థమైందా? సారు, ఇక్కడ వద్దులేండి, నేనే అక్కడికొచ్చి మీకు చేసి పెడతాను. అరే, ఎందుకు ఓవర్ చేస్తావు? నేను వద్దని చెప్తున్నాను కదా. నువ్వు అసలు ఇటు రావద్దు. నీ పని నువ్వు చూసుకో. ఇలా కోపంతో వద్దనకండి, తిరగపోతే పుల్లలాగా అయిపోతారు. కంగారు పడకండి, నేను చేసి పెడతాగా. అరే, నువ్వెందుకు ఇలా వస్తావు? గులాబీ, ఇట్రా ఇట్రా. దొంగ మొహం, ఎన్నిసార్లు చెప్పాను నీకు అటువైపు వెళ్ళొద్దు అని. మళ్ళీ మళ్ళీ ఎందుకు అటువైపు వెళ్తున్నా? అది మీనాక్షమ్మ, నాకు లవలమ్మ గారితో కొంచెం పనుంది, అందుకని నేను అటువైపు వెళ్తున్నాను. ఓయ్ హోయ్, ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఎన్ని అబద్ధాలు చెప్తావు? వెళ్ళు, కిచెన్ లోకి వెళ్ళి అక్కడ పనులన్నీ పూర్తి చేయి. వెంటనే వెళ్ళు. సిగ్గులేదు. ఇద్దరికిద్దరు సిగ్గులేనోళ్ళే. లవ్లీకి తెలిస్తే పిచ్చిది ఎంతగా బాధపడుతుందో. ఓయ్ నో మీనాక్షి, దీని సంగతి నువ్వే తెలుచాలి. ఇద్దరు పని పడతాను. ప్రతి ఒక్కరూ నా మీద కోపడేవారే. ముందు గౌరక్క, తర్వాత ప్రియక్క, ఇప్పుడు మీనాక్షక్క. బాలగోపాల, ఈ రోజు అసలు నా టైమే బాగోలేదు. నాకు అర్థం కాంది ఒక్కటే, అసలు ఈ ప్రియాక్క తన ప్రెగ్నెన్సీని ఎవరికి చెప్పకుండా ఎందుకు దాచిపెడుతుంది? ఇది చాలా మంచి వార్త కదా. ఆయన ఎవరేం చేస్తే నాకెందుకు? అరే, కాస్త చూసుకున్నాడు గులాబీ. మొహం కళ్ళు కనిపించకుండా కొంగేసుకుని తిరుగుతావు, పైగా పరధ్యానంగా నడుస్తూ ఉంటావు. సరే కాని వంటగదులు ఇంకేం పనిలేదు. బయట ఎర్రగీత పక్కన వేసిన రంగు ముగ్గులున్నాయిగా, వాటన్నిటిని తుడిచి శుభ్రం చేయి. వెళ్ళు. ఒక పని చేస్తే గౌరక్కకు ప్రియక్క ప్రెగ్నెన్సీ విషయం చెప్పేనా? వద్దొద్దు, వీళ్ళందరి దృష్టిలో నేనొక పని మనిషిని. గులాబీదేవి గారు ఏంటి ఆలోచిస్తున్నారు? పంచాంగం ఏమైనా పట్టుకురావాలా ముహూర్తం చూసేందుకు? గౌరమ్మ గారు, నేను వెళ్ళి ఆ పని చేస్తాను, నన్ను క్షమించండి. సరే, నేను ఆ పని చేస్తాను. ఆగు. ఈ రంగు నీ చేతికెలాంటిది గులాబీ? నిన్న నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నీ చేతులకి రంగు లేదు. అదీ కాక ఇంట్లో రంగులు శుభ్రం చేసే పని నువ్వు మొదలు పెట్టలేదు. మరి ఇది? అది అమ్మగారు, అదేంటంటే నేను మా పక్కింట్లో రంగుల ముగ్గులు వేశాను.
అంటే నా మాటలకు అర్థం కాస్త హెల్ప్ చేశాను, అందుకే రంగంటింది. సరేలే, వెళ్ళి హాల్లో ఉన్న రంగులని శుభ్రం చెయ్యి, వెళ్ళు. గౌరమ్మ, మీరు చాలా బాగా ముగ్గులు వేస్తారు. చెప్పిన పని చేస్తే మాకు చాలు. వెళ్ళండి. నాకెందుకో ఈ గులాబీ మీద అనుమానం కలుగుతోంది. సిమ్రాన్, నువ్వు నాతో అనవసరంగా వాదించుకో. నేను చెప్పేది విను. వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. వాళ్ళని నువ్వు ఒంటరిగా ఎదుర్కోవడం అంత సరైన పద్ధతి కానే కాదు. చూడు, నువ్వెందుకింత మొండిగా వాదిస్తున్నావు? ఒక్క నిమిషం సిమ్రాన్, నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే వాళ్ళని ఎదుర్కోవడానికి ఇంకొంతమంది పోలీస్ ఫోర్స్ని తెప్పించేవాడిని. గాడ్ డామ్ ఇట్, నువ్వు పరిస్థితి చాలా డేంజరస్ అని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అను చూప్, నోరు మూసుకో. వెళ్ళు, బయటికి వెళ్ళి ఆడుకోపా. చూడు సిమ్రాన్, అను గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకో. నిజం చెప్పనా సిమ్రాన్, నీ అతికారాభమే వాణ్ణి చెడగొడుతోంది. నువ్వు వెళ్ళాక వాడు చాలా మొండిగా, అల్లరిగా ప్రవర్తిస్తున్నాడు. సరే, ఇవన్నీ వదిలేసి నా మాటను శ్రద్ధగా విను. ఆ దుర్మార్గులతో నువ్వు ఒంటరిగా తలపడటం, నువ్వు తెలిసి నిప్పుతో ఆడుకుంటున్నావు. సిమి, హలో సిమ్. బహుశా ఎర్రగీత కూడా ముగ్గై ఉంటే ఎంత బాగుండేది. అను, ఇలారా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు కోపడ్డారు. నువ్వేదో అల్లరి పని చేసుంటావు కదా. నాన్నగారు ఫోన్ లో అమ్మతో కోపంగా మాట్లాడుతున్నారు. నేను అమ్మతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వమని అన్నాను. అందుకని కోపడ్డారు. నాకు భయం వేసింది. నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. అను, ఊరుకో, అస్సలు ఏడవద్దు. నాన్నగారు ఏదో టెన్షన్ లో ఉండుంటారు, అందుకే నేను కోపడుంటారు. అంతేగాని నువ్వు అమ్మతో మాట్లాడతానందుకు కాదు. ఆపు, ఏడవకు ఏడవకు. చిన్నమ్మా, నాన్నకి నా మీద ప్రేమే లేదు కదా. అయ్యో, నాకైతే ఆయనకు నా మీద ప్రేమే లేదనిపిస్తుంది. అరే, మీ నాన్నే కాదు, ఈ ఇంట్లో అందరూ ఈ క్యూట్ బాయ్ ని ఎంతగానో ప్రేమిస్తారు. బోలెడంత ప్రేమిస్తారు. అవునా? 100%. చూడు, అమ్మ బయటికెళ్ళింది, నాన్న నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, ఎంతో బాగా చూసుకుంటున్నారు కదా. అయితే ఇక నువ్వు మీ నాన్న ప్రతి మాటని పాటించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఏడవనే కూడదు. ప్రామిస్ చేస్తావా? అస్సలు తప్పను, ప్రామిస్. బాబు అన్ను, నా కోసం చాక్లెట్స్ తెచ్చవచ్చునా? నేను తెచ్చిన చాక్లెట్స్ నీకివ్వాలంటే ముందు ఈ బాబాయ్కు ముద్దు పెట్టు. థ్యాంక్ యూ. ఇవిగో తీసుకో చాక్లెట్స్. థ్యాంక్ యూ. పద వెళ్దాం. థ్యాంక్ గాడ్, బతికిపోయాను. హలో హలో, ప్రియా
గారికి గైనకాలజిస్ట్ నీతూ సింగ్ గారితో రేపు సాయంత్రం 5 గంటలకి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. దయచేసి తనకి ఇన్ఫార్మ్ చేస్తారా? అపాయింట్మెంట్? అవును. ఓకే ఫైన్, నేను ఆవిడకి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అది నువ్వా? ఈరోజు త్వరగా వచ్చేసా? ప్రియా, అది డాక్టర్ నీతో క్లినిక్ నుండి ఫోన్ వచ్చింది. రేపు అపాయింట్మెంట్ ఇచ్చింది సాయంత్రం 5 గంటలకి. డాక్టర్ నీతూ గారి అపాయింట్మెంట్? అవును ప్రియా, గైనకాలజిస్ట్ డాక్టర్ నీతూ. తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐ మీన్, ఒంట్లో బాగానే ఉంది కదా? ఓహ్, నేను మర్చిపోయాను. అది అపాయింట్మెంట్ నేనే తీసుకున్నాను. అంతా బానే ఉంది. ఏదో రెగ్యులర్ చెకప్. ప్రియా, ఆర్ యు షూర్? అంతా బాగానే ఉందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? అవును, అది నేను చెప్పాను కదా, జస్ట్ రెగ్యులర్ చెకప్ అంతే. లేదు ప్రియా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను గత కొన్ని రోజులుగా గమనిస్తున్నాను, నువ్వు ఎందుకో టెన్షన్ పడుతున్నావు. నాకేమాత్రం చెప్పడం లేదు. వై? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకేం కాలేదు. అది నేను చెప్పానుగా, రెగ్యులర్ చెకప్ అంతే. రెగ్యులర్ చెకప్, రైట్? ఓకే ఫైన్. రేపు నేను ఆఫీస్ నుండి త్వరగా వస్తాను. నీతో పాటు నేను కూడా డాక్టర్ దగ్గరికి వస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు? అది లేడీస్ క్లినిక్. నువ్వు అక్కడికి ఎలా వస్తావు? లేడీస్ క్లినిక్ అయితే ఏంటి? నువ్వెందుకు ఎలా రియాక్ట్ అవుతున్నావు? నేనేమంటున్నానంటే రేపు ఆఫీస్ నుండి త్వరగా వచ్చి నీతో వస్తానంటున్నాను. ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, అంతేగా? ప్రాబ్లం ఏంటి? నేను చెప్పాను కదా ఏం కాలేదని. మళ్ళీ అడుగుతావు. ప్రియా, ప్లీజ్ ఉన్నది ఉన్నట్లుగా నిజం చెప్పు. ఓ గాడ్,